నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కానీ మరి న్యాయస్థానాన్ని గౌరవించి అదేవిధంగా కమిషన్కు ఉన్నటువంటి శాంటిటీని అర్థం చేసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ప్రదాతగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి 10 సంవత్సరాలు కంకణబద్దులై మరి కృషి చేసినటువంటి కేసీఆర్ గారు ఈరోజు కమిషన్ ముందుకు రావడం అంటే యావత్ తెలంగాణ ప్రజలు వారికి సొంతంగా నోటీసులు ఇచ్చినట్టుగా భావిస్తూ ఈరోజు చూస్తూ ఉన్న జనసముద్రం అయిపోయింది ఇదంతా కూడా. వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీయే కాదు ప్రజలు కూడా అభిమానులు కూడా ఈ తెలంగాణ వాదులందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి వారికి మద్దతు చెప్తా ఉన్నారంటేనే స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లబ్ధి కోసం రాజకీయ లబ్ధి పొందాలన్న ఒక ఆలోచనతో ఇచ్చినటువంటి కుట్రలో భాగమే ఈ నోటీస్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఎంత? 1,00,000 కోట్ల 96,000 కోట్లు 98,000 కోట్ల రూపాయలు అంటే లక్షకు లక్ష ఎట్లా అవినీతి జరుగుతుంది చెప్పండి. ఇలా కేవలం ఏంటంటే ఎన్నో మనకు బ్యారేజ్లు రిజర్వాయర్స్ కాలువలు కట్టి సబ్స్టేషన్స్ అదేవిధంగా ఈ ఎత్తిపోతల పథకాలన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు ఇంత తక్కువ సమయంలో తక్కువ కాస్ట్తో తక్కువ ఎస్కలేషన్స్తో కట్టినటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని హరీష్ రావు గారు మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే మరి కళ్ళుండి కళ్ళు కనిపించినటువంటి విధంగా నటిస్తూ ఉన్నారు తప్ప అంతకు మించి ఇంకేం లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ కేసీఆర్ గారిని అదే ఆయన ఏమంటారంటే ఈగోయిజం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు అనుకుంటే ఎవరైనా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ తను ఏదో అనుకుంటే జరిగిపోయింది అనుకుంటే అది అభూత కల్పనే అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ప్రజలు మళ్ళీ కూడా ఈరోజు బేరీ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి పాలన ఏ విధంగా బాగుంది, రైతులకు మహిళలకు నిరుద్యోగ యువతకు ప్రతి ఒక్కరికి ఏ విధంగా మరి పాలన అందించినరో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా బేరీజ్ చేసుకొని మళ్ళీ తిరిగి మన కేసీఆర్ గారి పాలన రావాలని కోరుకుంటున్నారు. అది స్పష్టంగా ప్రజలందరూ కూడా అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే రైతు రుణమాఫీ జరగలేదు, రైతు బంధు ఇవ్వట్లేదు, 3 ఎకరాలకు ఇచ్చి 4 పంటలకు ఇవ్వాల్సింది 1 పంటకు అది కూడా 3 ఎకరాల వాళ్ళకి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రైతు రుణమాఫీ మొత్తం అయిపోయిందని చెప్తా ఉన్నారు. మహిళలకు 2,500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇంటింటికి నల్ల కనెక్షన్ పోయింది. మరి అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో బురద చల్లడానికి అది కూడా ప్రాజెక్ట్ నింపకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఏదో ఒక విధంగా కేసీఆర్ గారిని బదలాం చేయడానికి చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం ద్వారా కేసీఆర్ గారి స్థాయి పెరుగుతూ వస్తుంది, ప్రజల లోపల చిరస్థాయిగా నిలబడడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పీసీ కోర్స్ కమిషన్ ముందు కేసీఆర్ గారు హాజరయ్యారు. అసలు ఎలా ఏంటి అనేది అడుగుదాం. మేడం, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు? కాళేశ్వరం ప్రాజెక్టు కేటాయించిన బడ్జెట్ కంటే ఎక్కువ అవినీతి అని మాట్లాడుతున్నారు అని అంటే నిజంగా చెప్పాలంటే ఇది ఏ రకంగా కుట్ర జరుగుతుంది అనేది చెప్పొచ్చు. రెండవది, ఈరోజు కాళేశ్వరం అంటే ఏదో ఒక చిన్న కొంత తక్కువ సామర్థ్యం టీఎంసీలు ఉన్న ప్రాజెక్టు కాదు, అది ఒక పెద్ద వ్యవస్థ. ముందుగా వాళ్ళని కాళేశ్వరం గురించి పూర్తి అవగాహన తెచ్చుకోమని చెప్తున్నాం. ఎందుకంటే మన మోటార్లు ఆన్ చేయడానికి లేట్ చేస్తేనే దాదాపు పంటలు ఎండిపోయిన పరిస్థితిని చూసాం. ఈరోజు 20,33,000 ఎకరాలకు సాగునీరు అందించిందని కాంగ్రెస్ ప్రభుత్వమే మొన్న సీజన్లో చెప్పింది. మరి కాళేశ్వరం హైదరాబాద్కు కూడా నీరు అందిస్తుందని చెప్తుంది. కాబట్టి ఈరోజు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని కుట్రలు చేసినా కమిషన్ ముందు నిజం చెప్పడానికి కేసీఆర్ గారు ముందుకొచ్చి యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు కేసీఆర్ గారి వెనక నిజం వెనక నడుస్తుంది. ఇది కక్ష సాధింపు చర్యలు అనుకోవచ్చా మేడం? ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యనే అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే విన్నాం కదా, నేనున్నాను మీరు ఉండాలి అనే విధంగా మాట్లాడుతున్నారు. మరి వారు ఏ రకంగా ఉన్నారు, ఎందుకున్నారు, ఓటుకు నోటు కేసు రాజ్యాంగబద్ధంగా ఎలా అదవుతుంది అనేది ఒక్కసారి వాళ్ళనే ప్రశ్నించుకోమని చెప్తున్నారు. కుట్ర చేస్తున్నామని వారి నోటి నుంచే చెప్తున్నారు. ఒక మీటింగ్లో మేడం రేవంత్ రెడ్డి గారు నేను కేసీఆర్ని గద్దె దించాలనుకున్నా దించానని చెప్పి మాట్లాడడం జరిగింది, దీన్ని ఎలా చూడవచ్చు? ప్రజల్ని మభ్యపెట్టడంత సులభం కాదు పనులు చేయడం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే మహిళలు కావచ్చు, విద్యార్థినీలు కావచ్చు, గురుకులాల్లో పసిబిడ్డలు కావచ్చు, లేదు రైతులు కావచ్చు, అంతెందుకు రైతు భరోసా పేరుతో మీరు చెప్పిన అబద్ధాలు, మహాలక్ష్మి పథకాల పేరుతో మీరు చెప్పిన అబద్ధాలని ప్రజలు తిప్పికొడుతున్నారు. గ్రామాలకు రావద్దంటున్నారు. మాకెందుకు వచ్చింది ఈ బాధ, మేమేనా చేతులారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నది అని ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఫస్ట్ ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఒకసారి మీకు అవకాశం వచ్చింది, పని చేయండి, మభ్యపెట్టే మాటలు పక్కన పెట్టండి అని నేను చెప్తున్నాను. లాస్ట్గా
కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణలో లేకుండా చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అది సాధ్యమైద్దా? ఇక్కడ నిలబడితేనే కేసీఆర్ గారి ఆనవాళ్ళు కనబడుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ గారిని మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మీరు కేసీఆర్ గారిని టచ్ చేస్తే తెలంగాణను టచ్ చేసినట్టే. కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెడిపేస్తే యావత్ తెలంగాణ చరిత్రను చెడిపేసినట్టే. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు మీరున్న సెక్రటేరియట్లో కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉన్నాయి. మీరు మన అందాల పోటీల్లో పెడితే అక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి కేసీఆర్ గారి ఆనవాళ్ళే చూపించిర్రు. అడుగడుగున మీ పనిలో మీరు వెళ్తున్న ప్రతి చోట కేసీఆర్ గారి ఆనవాళ్ళు కనబడుతున్నాయి. మీరు రాజకీయం చేయొచ్చు, కానీ మేము మాత్రం తెలంగాణ సమాజానికి జై తెలంగాణ అనే ఒక బలమైన పిలుపుతోటే ముందరికి మీ నోటి నుంచి రాని పిలుపు యావత్ తెలంగాణ సమాజం నినదించి రప్పిస్తుంది ఏదో ఒక రోజు. నగర్ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు ఉన్నారు. ఆ పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు. సార్ ఎలా చూడొచ్చు సార్ దీన్ని? అంటే కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు పెట్టిన కేసు ఇది. కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, తద్వారా లబ్ధి పొందాలని చేసిన ప్రయత్నంలో భాగం ఇది. కాళేశ్వరం నిజంగా కూడా తెలంగాణలో అతిపెద్ద అద్భుతం, మొత్తం ప్రపంచంలోనే అద్భుతం. దానివల్ల 45 లక్షల ఎకరాలకు ఇలా సాగునీరు అందింది. తద్వారా భారతదేశంలోనే నెంబర్ 1 స్థానానికి ధాన్యం ఎగుమతికి దిగుబడికి ముఖ్య కారణమైంది. అటువంటి ప్రాజెక్ట్ని పట్టుకొని దాదాపు 2 పిల్లర్లు కొంచెం క్రాక్ వస్తే దాన్ని రాజకీయం చేసి ఏదో విధంగా బురద జల్లాలనే కేవలం ఒక ప్రయత్నంలో భాగం. ఇవాళ గుజరాత్లో ఒక బ్రిడ్జ్ పడిపోతే ఎంక్వైరీ లేదు, ఎస్ఎల్బీసీ టనల్లో కూలిపోయి 9 మంది చచ్చిపోతే ఎంక్వైరీ లేదు, ఇంకెన్నో కార్యక్రమాలు చేసినా కానీ ఇలా పెద్దవాగు గేట్లు కొట్టుకుపోతే ఎంక్వైరీ లేదు. కానీ కేవలం కాళేశ్వరం 2 పిల్లర్లు క్రాక్ వచ్చినాయి కాబట్టి దాని మీద ఎంక్వైరీలు వేసి ఇంత రాద్ధాంతం చేస్తుండ్రు. కడిగిన ముచ్చంలాగా కేసీఆర్ గారు అన్ని ప్రశ్నలకు జవాబిచ్చి బయటపడతారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు. దీని ఎలా చూడాలి? 86,000 కోట్ల ప్రాజెక్ట్ అది. దాంట్లో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందంటే మూర్ఖులు అన్నట్టే ఇవ్వాలి. ఇంతకన్నా మనం ఏం చెప్పలేము కూడా. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సాధ్యమైద్దా? మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నా నువ్వు కూర్చున్న సెక్రటరీ వదిలిపెట్టి వేరే దగ్గర కూర్చోవాలి. ఇంట్లో కూర్చొని నువ్వు నడిపి సెక్రటరీ, నువ్వు యాదగిరి గుట్ట పోయి పూజలు చేస్తున్నావు, అక్కడ పూజలు చేయకుండా ఇంకా వేరే దగ్గర పూజలు చేయాలి. అంటే కేసీఆర్ గారు కట్టిన ప్రతి దాన్ని మీరు ఎంజాయ్ చేసుకుంటా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనేది నీ మూర్ఖత్వం. అవినీతి జరగలేదంటారా కాళేశ్వరంలో? ఏ ఒక్క రూపాయి అవినీతి జరగలేదు. కేవలం అవినీతి జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందామనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిది. మీకు ఓన్లీ నోటీసులు ఇస్తేనే బీఆర్ఎస్ వాళ్ళు అంతా హంగామా చేస్తున్నారు. నా కూతురు పెళ్లికి లేకుండా నన్ను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. మరి దీని ఎలా చూడచ్చు? అదే విషయం అంటున్నా. నువ్వు జైల్లో పెట్టినామంటే నువ్వు డబ్బుల మూటలతో దొరికిపోయిన వడ్డంగా కాబట్టి నేను జైల్లో పెట్టింది. అయినా 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా దాని మీద ఎటువంటి నిర్ణయం జరగలేదు. ఆ రాజకీయ కక్షతోటే నువ్వు పరిపాలనా పగ్గాలు నీ చేతికి అందిస్తే అన్ని పక్కకు పెట్టి పేద ప్రజల సంక్షేమాన్ని పక్కకు పెట్టి కేసీఆర్ కుటుంబం మీద పగ తెచ్చుకుందామని చేస్తున్న ప్రయత్నం నిజంగా చిల్లర రాజకీయాలు. నేను తొడగొట్టాను, కేసీఆర్ని గద్దె దించాలనుకున్నా దించానని చెప్పి మాట్లాడారు ఇంకొక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు. ఆయన తొడగొట్టేది గద్దె దింపేది ఇలా ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. దాన్ని ఆయన ఛాలెంజ్ చేస్తే మనం ఏం చెప్పలే, ఆయన మూర్ఖత్వం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మనతో పాటు శంకర్ నాయక్ గారు ఉన్నారు. పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు. అసలు దీని గురించి మాట్లాడదాం. సార్, పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు కాంగ్రెస్ వాళ్ళు. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు కాళేశ్వరం ప్రాజెక్టే 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు అవినీతి జరిగిందంటే ఎవడన్నా నమ్ముతాడా అన్న? చెప్పు, మీరు చెప్పండి. ప్రాజెక్ట్ కాస్టే 1,00,000 కోట్లు కాలేదు. అలాంటప్పుడు 1,00,000 కోట్లు అవినీతి ఎట్లా జరుగుతుంది? వాడికి ఏమైనా సిగ్గు శరం ఉందా? మాట్లాడేటప్పుడు కొంచెం సిగ్గు శరం ఉండి మాట్లాడాలి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టబట్టే కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు బాగుతున్నాయి. రైతు, అన్నం పెట్టే రైతు చాలా సుఖశాంతులతో ఉన్నాడు. ఇవాళ రైతు బంధు, రైతు బీము, రైతు రుణమాఫీ ఇవన్నీ కేసీఆర్ కాదా? ఇవాళ తెలంగాణలో ఆయన సీఎం అయిందంటే ఆ కృషి ఎవరిది? ఆయన 14 సంవత్సరాలు పోరాడి కొట్లాడి ఆయన ప్రాణాన్ని తురపాలంగా ఇచ్చేసి ఆయన తెలంగాణ రాష్ట్రం తీసుకురాకుండా నన్ను రాళ్లతోటి కొట్టి చంపండి అని చెప్పిన నాయకుడు కేసీఆర్ కాదా? ఇవాళ కర్షకులు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సబండ జాతులను పిరికేడు జనములతోటి లక్షల మంది కూడగొట్టుకొని తెలంగాణ రాష్ట్రం సాధించి ఎంతో బలిదానాలపై సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ఎంత అభివృద్ధి చేసినో మన అందరికీ తెలుసు. అలాంటి అభివృద్ధి చూడకుండా ఏదో కోడిగుడ్డు మీద ఈక పీకుదామని చెప్పేసి ఆ నోటీసులు కేసీఆర్కి ఏమవుతుంది? ఒక ఇంటికి రాలినంత కాదు, అందరికీ తెలుసు. ఇవాళ ప్రజలు
మోసపోయినారు. ఈయన మాట్లాడే మాటలకు మోసపూరితమైన మాట్లాడకు, ఓ తులం బంగారం ఇస్తా, 2500 ఇస్తా, 2 లక్షలు ఇస్తా, మాయ మాటలు చెప్పేసి గద్దె ఎక్కిన తర్వాత ఏదో తెడ్డు చూపెట్టి ఇలా ప్రజలు మోసపోయి ఏడుస్తున్నారు ప్రజలు. తెలంగాణలో కేసీఆర్ ఏదైతే తెలంగాణలో కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దీన్ని ఎలా చూడవచ్చు? సాధ్యమైద్దా? ఆయన హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు ఆయన కట్టిన సెక్రటరీలోనే కూర్చుంటున్నాడు కదా, మరి ఆయన అనుమానం లేకుండా చేస్తాడా? పక్కనే బాబాసాహెబ్ అంబేద్కర్, భారతదేశంలో నేను 125 అడుగుల స్టాచ్యూ ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన అందరి వాడు, రాజ్యాంగం రాసిన రాజ్యాంగకర్త. మరి అది చూస్తాడా? ఈ తర్వాత మీ అమరవీరుల శుభం ఇక్కడనే కనబడుతుంది, ఇది చేస్తాడా? ఇవాళ అన్ని ఎమ్మెల్యేల క్వార్టర్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అనుకోని అన్ని అభివృద్ధి చేసిండు. ఎక్కడ ఏం చేస్తాడు ఈయన? గాలి కొట్టుకుపోతాడు ఈయన గాలికి. ఏదో ఏదో చేసి ఏం లేక, పని పాట లేక, అభివృద్ధి చేయలేక, అడ్మినిస్ట్రేషన్ తెలియక అంతా ఏదో చెప్పేసి పుబ్బం గడుపుకోవడం జరుగుతుంది కాంగ్రెస్కు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులకు కానీ రేవంత్ రెడ్డి కానీ సిగ్గుశరం ఉంటే మీరు ఇచ్చిన హామీలు 420 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ ప్రజల గురించి ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఓన్లీ కక్షింపు చర్యలు అనుకోవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ కక్షపూరితమే. ఏం పని లేదు కక్ష. రాజకీయ నాయకుడు ఎట్లా ఉండాలంటే ఒక్కసారి సీఎం అయినాక సీఎం పదవి ఏంది, సీఎం ఏం చేయాలి అని చెప్పేసి ప్రజల గురించి ఆలోచించాలి. కానీ కక్ష సాధింపు ఏదో కేసీఆర్నేమో ఏం చేస్తావు? కేసీఆర్ నువ్వు ఏమి చేయలేవు, ఒక ఈక కూడా పీకలేవు. మీకు నోటీసులు ఇస్తేనే ఎంతగానో గించుకుంటున్నారు, నన్ను జైల్లో వేశారు, నా కూతురు పెళ్లి కూడా లేకుండా అని చెప్పి మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. దీని కాదన్న, ఆయన ఏం తప్పు చేస్తే తీసుకుపోయారు? ఇప్పుడు నిన్నెందుకు తీసుకోపోలే, నన్నెందుకు తీసుకోపోలే? ఏదో తప్పు చేస్తేనే కదా తీసుకుపోయింది, అవునా కాదా? ఎస్ ఆర్ నో? అరే చట్టం పని చట్టం చేస్తుంది. దానికి కేసీఆర్, శంకర్ నాయక్, కేటీఆర్ చేయరు. చట్టం పని చట్టం చేసింది. దానికి కేసీఆర్ చేసిండు, అది చేసిండు అని చెప్పేసి అభద్రతా భావంతో భ్రమపడితే అది తప్పు కదా. అదంతా తప్పు. ఇప్పటికైనా ఆయన చేసిన తప్పులను సరిదిద్దుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఆయన పనులలో నిమగ్నం అయితే మంచిది.